అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. విమెన్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే జస్ట్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసిన వితిన్ మినిట్స్లోనే ఒకవేళ తొందరగా కనుక అయిపోవడం వల్లే నాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు, సో ఇది వర్కౌట్ కావట్లేదని, ఇది ఎంతవరకు రైట్ అంటారు? సో దిస్ ఇస్ కాల్డ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే మీరు ఎజాక్యులేషన్ చేయాలనుకున్న టైం కంటే ముందే, మోస్ట్ కామన్లీ లెస్ దెన్ 1 minute మీకు స్పర్మ్ లీకేజ్ అయిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇది ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతుంది. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల ఏంటంటే సమ్ టైమ్స్ ఈవెన్ బిఫోర్ దే పుట్ దేర్ పెనిస్ ఇన్ టు ద వెజైనా లీక్ అయిపోతుంది. సో అది వేస్ట్ ఆఫ్ స్పర్మే కదా. అండ్ థ్రస్ట్, దేర్ షుడ్ బి సమ్ ఫ్రిక్షన్ ఉండి టు అండ్ ఫ్రో మూమెంట్స్ వల్ల రిలీజ్ అవుతే ఫోర్స్తో కొంచెం పోస్టీరియర్ వాల్ దాకా రీచ్ అయ్యి అక్కడ డిపాజిట్ అవుతుంది స్పర్మ్. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా యూట్రస్లోకి వెళ్ళొచ్చు. సో ఇది కంప్లీట్ డీప్ పెనిట్రేషన్ లేకుండానే ఎంట్రన్స్లోనే రిలీజ్ అయిపోయినా కూడా వేస్టేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఇదొక ప్రాబ్లం. ఇంకోటి మెన్కి ఫీమేల్కి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. సో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ చాలామందికి సైకలాజికల్. వాళ్ళు ఎక్కడ లీక్ అయిపోద్దో అనే టెన్షన్కి నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. సో దిస్ ఇస్ లైక్ ఎ సైకిల్ వాళ్ళకి. సో బట్ దేర్ ఆర్ సొల్యూషన్స్ ఫర్ ఇట్, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇది కామన్ ప్రాబ్లం, నాకే ఉంది అని పార్ట్నర్తో కూడా మాట్లాడరు, డాక్టర్తో కూడా చెప్పడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. ఫస్ట్ అండర్లైన్ కాజ్, ఎందుకు ప్రిమెచ్యూర్గా ఎజాక్యులేషన్ అవుతుంది, షుగర్ ఉందా, నర్వ్ వీక్నెస్ ఉందా, ఏది ఉంది చెక్ చేసుకుంటే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెక్షువల్ లైఫ్. రైట్. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్, పీసీఓడి, ఇది చాలా కామన్గా కనిపిస్తున్నటువంటి సమస్యలు. బట్ వీటి మూలంగా ప్రెగ్నెన్సీ రాకపోవటంకి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? వీటి మూలంగా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా ఛాన్సే ఉంటుంది. సో పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ లైఫ్ స్టైల్ డిజార్డర్, ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓన్లీ 10% ఆఫ్ ద ఫీమేల్స్లో జెనెటిక్ కారణం, అంటే జీన్స్లో ఉండటం వల్ల వస్తుంది. కానీ 90% విమెన్లో అది మీరు తినే తిండి వల్ల, మీరు ఫాలో చేసే లైఫ్ స్టైల్ వల్ల మాత్రమే వచ్చిన డిజీజ్ అనమాట. సో ఏమవుతుంది, వెన్ యూ డోంట్ ఎక్సర్సైజ్, వెన్ యూ డోంట్ ఈట్, వెన్ యూ డోంట్ స్లీప్, స్ట్రెస్ హార్మోన్స్, స్టీరాయిడ్స్ బాగా రిలీజ్ అయిపోతాయి బాడీలో, అండ్ యూ గెయిన్ వెయిట్, దెర్ ఇస్ ఎక్సెసివ్ ఫ్యాట్ అక్యూములేషన్, అండ్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ హార్మోన్, ఈక్వల్లీ డేంజరస్ హార్మోన్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ బాడీ ఫ్యాట్ అబ్జార్బ్ అవ్వదు, అంటే కట్ అవ్వదు అనమాట, ఫ్యాట్ కటింగ్ జరగదు. సో దీనివల్ల ఆండ్రోజన్స్, ఈ LH హార్మోన్ పెరిగి మేల్ హార్మోన్ ఫీమేల్స్లో పెరగడం మొదలవుతుంది. సో ఈ మేల్ హార్మోన్స్ శాతం పెరగటం వల్ల వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ది అప్పర్ లిప్స్, యాక్ని రావటం, ఒబెసిటీ, అప్పర్ బాడీ లావ్ అయిపోతూ ఉంటుంది. ఫెమినైన్ ఫిగర్ ఎలా ఉండాలి, అప్పర్ బాడీ సన్నగా ఉండాలి, ఫ్యాట్ డిపాజిషన్ షుడ్ బి అరౌండ్ ద హిప్స్. బట్ వీళ్ళకి ఎలా ఉంటుంది, అప్పర్ బాడీ అంతా లావు ఉండి కాలు సన్నగా ఉంటాయి. ఇది యాపిల్ ఒబెసిటీ అంటారు, యాపిల్ షేప్ లాగా ఉంటారు. బట్ ఐడియల్ ఫీమేల్ షుడ్ బి లైక్ అ పియర్ షేప్ లాగా ఉండాలి. సో పీసీఓడిలో ఈ యాపిల్ ఒబెసిటీ, ఈ ఒబెసిటీ వల్ల అన్నెసరీ హార్మోన్స్, ఈ హార్మోన్స్ వల్ల ఊసైడ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ప్రాపర్గా ఎగ్ పెరగకపోతే రిలీజ్ అవ్వదు, రిలీజ్ కాకపోతే పీరియడ్ రాదు. సో దే డోంట్ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్, అండ్ ద ఊసైడ్ క్వాలిటీ తక్కువ ఉండటం వల్ల దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లైక్ అదర్ ఫీమేల్స్. అంటే ఇలాంటి వాళ్ళలోనే నార్మల్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్ అంటారా? వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే ఉంటే వెరీ లెస్. ఇఫ్ దే ట్రై టు కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్, బికాజ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్న, అది లైఫ్ స్టైల్ డిసార్డర్ కాబట్టి లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్నారంటే ఇమ్మీడియట్గా మీరు మంచిగా కన్సీవ్ అవుతారు. బట్ డు నాట్ డిలే. నాకు పీసీఓడి కాదేమో, చాలామంది ఒప్పుకోరు. స్కాన్లో నీకు పీసీఓడి ఉందమ్మా అంటే నాకు పీసీఓడి ఏం లేదు మేడం అంటే ఎవరికైనా ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు ఎంత తొందరగా అట్లీస్ట్ 3 or 6 months కష్టపడండి, వెయిట్ లాస్, ఒక్క 5% వెయిట్ లాస్ అయినా కూడా కన్సీవింగ్ ఛాన్సెస్ డబుల్ అవుతాయి వాళ్ళల్లో. సో ఎక్సర్సైజ్, డైట్ చేసే వండర్స్ పీసీఓడిలో మెడిసిన్ కూడా చేయదు.